ఈరోజు కాపు ఉద్యమ నేత ముద్దగడ పద్మనాభం గారు చెలో అమరావతి కార్యక్రమాన్ని ఇవ్వటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు నాయకులందరికీ కూడా నోటీస్. మరి చిత్రం ఏమిటో నాకు తెలియదు కానీ పొద్దున్నే ఎవరు లేరు కానీ ఇంతకు ముందే పోలీసులు కూడా మా ఇంట్లోకి ప్రవేశించి నన్ను అరెస్ట్ చేశాననేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏమిటి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నామో నాకు అర్థం కావడం లేదు. మాకు అనేక పనులు ఉంటాయి. ఇవాళ ఫంక్షన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, అలాగే సత్తెనపల్లి నియోజకవర్గం వెళ్ళి అక్కడ పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ హౌస్ అరెస్టులు చేసి ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేయటం చాలా అప్రజాస్వామికమైనటువంటి విధానం. ఈ విధానాన్ని మేము ఖండిస్తున్నాం. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సోదరులందరినీ కూడా ఈ విధంగా హౌస్ అరెస్టులు చేయటమో లేకపోతే నోటీసులు ఇవ్వటమో లేకపోతే పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టడమో కొన్ని చోట్లయితే మ్యాన్ హ్యాండిల్ చేయటమో ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ముఖ్యంగా ముద్దగడ పద్మనాభం గారి పాదయాత్రను సహితం అడ్డుకునేటటువంటి హక్కు ఈ పోలీస్ యంత్రాంగానికి కానీ ప్రభుత్వానికి కానీ లేదు. నాకు తెలిసి ముద్దగడ పద్మనాభం గారంటే కాపులు రోడ్డు మీద భయం. ఎందుకు వస్తున్నారు కాపులు రోడ్డు మీదకి? ఎవరి కోసం వస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈ రోడ్డు మీద కాపులు రావడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారి వైఖరి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికలకు ముందు వాగ్దానం చేసి ఎన్నికల తరువాత ఆ వాగ్దానాన్ని పక్కన పడేసి ఆయన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి కాపుల్ని బీసీలో చేర్చమని ముద్దగడ పద్మనాభం గారు నినదిస్తే తప్పేలా అవుతుందంటున్నారు. ఏదైనా ఉంటే ముద్దగడ పద్మనాభం గారిని కానీ ఉద్యమకారులను కానీ పిలిచి చర్చించి మీ సమస్య ఏమిటని తెలుసుకుని చర్చల ద్వారా పరిష్కరించవలసినటువంటి అంశాన్ని పోలీసుల ద్వారా దీన్ని అణిచివేయాలనేటువంటి ప్రయత్నం, శాంతి భద్రతల సమస్యగా దీన్ని చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఏదే పోయే కాలం దాపురించి ఇలాంటి పనులు చేస్తున్నారు తప్ప లేకపోతే కాపులు తెలుగుదేశం వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎవరైనా కాపులైతే చాలు వాళ్ళు నిర్బంధించాలనేటువంటి ఒక మొండి వైఖరితో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది దారుణమైనటువంటి అంశం. నాతో సహా ఈ రాష్ట్రంలో అనేక మందిని హౌస్ అరెస్ట్ చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము ఖండిస్తున్నాం. ఇది సరైనటువంటి విధానం కదా. ఎన్నాళ్ళు చేస్తారు హౌస్ అరెస్టు? ఈ గంట చేస్తారు, లేకపోతే ఇవాళ చేస్తారు, రేపేం చేస్తారు? ఉద్యమం అనేది నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ. ముద్దగడ పద్మనాభం గారు ఒక మాట చెప్పారు, నన్ను ఇవాళ పాదయాత్రకు ఎలవ చేస్తే ఇవాళ చేస్తా, లేకపోతే రేపు ఎలవ చేస్తే రేపు చేస్తా, ఎల్లుండి ఎలవ చేస్తే ఎల్లుండి చేస్తా. నిరంతరం జరిగే ప్రక్రియగా ఆయన దాన్ని భావిస్తూ ఉంటే మీరేదో తాత్కాలికంగా ఒకరోజు 2 రోజులు అడ్డం పెట్టి ఏదో పోలీసు బలగాలను అడ్డం పెట్టి ఆపాలని ప్రయత్నం చేయడం సరైనటువంటి విధానం కాదు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం, అప్రజాస్వామికమైన పరిణామం. చంద్రబాబు నాయుడు గారు పోలీసు బలగాలను ఉపయోగించి ఉద్యమాలను అణచాలనే ప్రయత్నం చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు సంఘం తరఫున కూడా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం.